పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో పలువురు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆయన సేవల్ని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు, ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ కూడలి వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల వారు శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం ఈయన త్యాగ ఫలితంగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. కాబట్టి ఆయన మనం ఘనంగా నివాళులర్పించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వేడుకగా పండుగగా రాష్ట్ర పండుగగా ఆయన వర్ధంతిని జయంతిని జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతిని కూడా ఘనంగా మనం నివాళులర్పిస్తున్నాం. ఈరోజు అందరూ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందంగా ప్రజలు విరివిగా పాల్గొనే ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. మేము కూడా బీసీఎఫ్ డిపార్ట్మెంట్ ద్వారా ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతిని ఆ సంస్థ 1974లో ఏర్పాటు చేయడానికి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఆ సంస్థ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ప్రతి ఆదివారం కేఎస్సి గవర్నమెంట్ కాలేజీలో క్రమం తప్పకుండా ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహిస్తూ నెల్లూరు జిల్లా ప్రజల మన్ననలను పొందుతూ ఇంకా విద్యార్థులకు కానీ అనేక రకమైన సేవలు చేస్తూ వారికి నివాళులర్పిస్తున్నాము. అలాగే మేము మహిళా విభాగంగా చాలా సోషల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి వారం మెడికల్ క్యాంపులు పేదవాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా చేస్తున్నాము.